మూసీ నది ఉగ్ర రూపం దాల్చుతోంది. యాదాద్రి జిల్లా సంగెం భీమిలింగం దగ్గర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక వరద నీటి ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. మూసీని ప్రక్షాళన తక్షణమే చేయాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విలేజ్ సంగెం ఇక్కడ భీమలింగం దగ్గర మరి మూసి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. మరి గత 6 నెలల సంది కూడా ఈ యొక్క మూసి హైదరాబాద్లో ఒక సుఖ వర్షం పడ్డా కానీ రాకపోకలు బంద్ అవుతూ ఉన్నాయి. మరి ఇది ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తీసుకొచ్చినా కానీ మరి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మన విలేజ్కి రావడం జరిగింది. మరి ఆయన వచ్చి కూడా మరి ఇప్పుడు ఆయన బర్త్డే మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంది. మరి ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తానని చెప్పి మరి భీమలింగం దగ్గర హామీ ఇచ్చిండు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మళ్ళా వస్తాడు కనుక మరి ఆ యొక్క బ్రిడ్జిని తక్షణమే ముఖ్యమంత్రి గారి దృష్టికి మళ్ళీ ఒకసారి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చెప్పిండ్రు మూసీ పక్షాన చేస్తానన్నారు. మూసీ పక్షాన కూడా ఇంతవరకు ఏది లేదు. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు కానీ మన ఎంపీ గారు కానీ మరి యొక్క హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా మరి ఆర్టీఓ ఆఫీసు మనది చౌటుప్పల రహదారి చౌటుప్పల నుంచి మరి అనేకమైనటువంటి ఉద్యోగస్తులు ఆఫీసర్స్ కూడా చాలామంది మరి ఆర్టీఓ గారు కూడా కలెక్టర్ భవనానికి పోవాలంటే మరి ఇదే దారి ముఖ్యమైనది. మరి ఎన్ని రోజులైనా కూడా దీనికి మరి మోక్షం లేదు. మరి గతంలో మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు మరి 2000 సంవత్సరంలో మరి ఆయన చేసినటువంటి బ్రిడ్జే మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ బ్రిడ్జిని ఇంతవరకు పట్టించుకోలేదు. గతంలో అది పోయింది, ఇది వచ్చినా కానీ డైరెక్ట్ ఎవరు రాకున్నా సీఎం గారు డైరెక్ట్ సంఘం వస్తే తక్షణం మన బ్రిడ్జ్ అయితే అనే సంతోషం మనకు ఎక్కువ ఉండే. మరి ఆయన కనీసం సంవత్సరం కావస్తుంది. మరి ఆయన ఈ బ్రిడ్జిని దృష్టిలో పెట్టుకొని మరి చేయాలని చెప్పేసి మన భువనగిరి ఎమ్మెల్యే గారు కానీ